ఈ గుడ్ ఫ్రైడే నాడు మనం ఏం చేద్దాం? యేసుక్రీస్తుని ఏం చేద్దాం? ఆ రోజు పిలాతు అంటున్నాడు, ఏం చేయాలి యేసుక్రీస్తుని? ఈరోజు ఈ సేవకుడు అడుగుతున్నాడు, ఏం చేద్దాం? నిన్ను ప్రాణంగా ప్రేమించి నిన్ను రక్షించడానికి పరలోకం నుంచి దిగొచ్చి నువ్వు నేను మనము చేసినటువంటి ప్రతి పాపమునకు మనకు రావలసిన శిక్ష అంతటిని కూడా తన మీద వేసుకున్న ఈ యేసుక్రీస్తుని ఏం చేద్దాం? చేతులతో అడ్డమైన పనులు చేశావు, ఈ చేతులు శిక్షించబడాలి. కానీ యేసుక్రీస్తు నువ్వు శిక్ష భరించలేవని చెప్పి తన చేతులు మేకులుగా అప్పగించాడు. పాపిష్టి తలంపుల చేత నిండిపోయినటువంటి నీ తలను శిక్షించాలి, ఆ శిక్ష నువ్వు భరించలేవని చెప్పి యేసుక్రీస్తు ముళ్ళ కిరీటం ధరించాడు. అపవిత్రమైన మోహపు చూపులతో నిండిపోయిన నీ ముఖం మీద ఉమ్మివేయబడాలి. నువ్వు ఆ సిగ్గును అవమానాన్ని భరించలేవని చెప్పి యేసుక్రీస్తు తన ముఖాన్ని ఇచ్చాడు ఉమ్మివేయబడ్డానికి, ఉమ్మివేయించుకోవడానికి. ఈ దేహంతో అడ్డమైన పనులు చేశాం, అపవిత్రమైన పనులు చేశాం, మన దేహము శిక్షించబడాలి. కానీ యేసుక్రీస్తు తన దేహాన్నే శిక్షకు అప్పగించాడు. నువ్వు నేను మనము చేసిన పాపిష్టి పనుల వల్ల మనకు శిక్ష రావాలి, మనం శిక్షించబడాలి. మనం శిక్షించబడలేము, శిక్షించబడడం మన వల్ల కాదు అని చెప్పి నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన యేసుక్రీస్తు నా స్థానంలో ఆయన తన ప్రాణాన్నే ధారపోశాడు. అలాంటి